మనుషులు వినియోగించుకొని వదిలేసిన ఆయన వదిలేయడు. మనుషులు తృణీకరించిన ఆయన తృణీకరించడు. ఎందుకంటే మన స్థితిగతులన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు. ఇక్కడ లేయా చేసిన పని ఏంటంటే, తాను అనుభవిస్తున్న క్షోభంతటిని బట్టి వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు, కానీ తన దీన స్థితిని దేవుడు చూచినట్లు ఆమె తగ్గించుకుంది. ఒకవేళ తిరుగుబాటు చేసి యాకోబుతో వాదించి, రాహేలుతో వాదించి, తండ్రితో వాదించి, గొడవలు పెట్టుకొని గందరగోళం చేస్తే ఒకవేళ దేవుడు దాన్ని లక్ష్య పెట్టకపోవునేమో. ఇవేం చేయలే. తనకు జరుగుతున్న అన్యాయంగా ముగ్గురి మధ్యలో తను బలై ఇబ్బంది పడుతున్న పరిస్థితి మౌనంగా దీనంగా దేవునికి విన్నవించుకొని దేవుడు చూచున్నట్లు చేసింది ఆమె. లేయా సామాన్యురాలు కాదు, మంచి జ్ఞానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులు